మహిళల సహకారంతో శ్రీశక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. పథకం అమలుపై సచివాలయంలో ఆర్టీసీ అధికారులతో సీఎం సమీక్షించారు. ఆక్యుపెన్సీ రేషియో, బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా వంటి అంశాలపై ఆరా తీశారు. గతంలో ఆక్యుపెన్సీ రేషియో 68 నుంచి 70% ఉండేదని, ఇప్పుడు 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100% ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని అధికారులు బదులిచ్చారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం సందర్భంగా సీట్ల కోసం ఇబ్బందులు, గందరగోళం వంటి సంఘటనలు తలెత్తడం లేదని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఉచిత బస్సులను మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని, అవసరమైన మేరకే ప్రయాణాలు చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వివరించారు. ఏపీ మహిళల్లో చైతన్యం ఎక్కువని, ప్రభుత్వం ఎలాంటి పథకాలను తెచ్చినా వాటిని సద్వినియోగం చేసుకుంటారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ది చెందుతారన్నారు. అందుకే ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పటి నుంచి మహిళలకు ప్రత్యేక పథకాలు ఇవ్వడానికి ఆసక్తి చూపించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తే ఇప్పుడు శ్రీశక్తి ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించామన్నారు. శ్రీశక్తి పథకాన్ని మహిళలు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారని, అనవసర ప్రయాణాలు పెట్టుకోవడం లేదన్నారు. ఏపీ పరిస్థితిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా సహకరిస్తున్న మహిళలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. శ్రీశక్తి పథకం కింద నడిపే బస్సులకు వెనుక, ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీలో మొత్తంగా 8,000కు పైగా శ్రీశక్తి బస్సులకు బోర్డులు పెట్టాలని చెప్పారు. సీట్ల కోసం పోటీ పడితే ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఇప్పటి వరకు ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బందికి ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తలేదని ఆర్టీసీ ఎండీ తెలిపారు. పథకం ప్రారంభానికి ముందు 40% మహిళలు ప్రయాణిస్తే 60% మంది పురుషులు ప్రయాణించేవారని, ఇప్పుడు 65% మేర మహిళలు ప్రయాణిస్తుంటే 35% మేర పురుషులు ప్రయాణిస్తున్నారని అధికారులు వివరించారు. 2-3 రోజుల్లో గుంటూరు డిపోలో శ్రీశక్తి బస్సుల లైవ్ ట్రాకింగ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడతామని, ఆ తర్వాత ఏపీ వ్యాప్తంగా లైవ్ ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.